ఏపీఎంసీ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటనేది దీని గురించి ఒక అప్డేట్ అనేది ఇస్తాను. అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి డిక్లరేషన్ ఫామ్ సంబంధించి అండ్ లాస్ట్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఇచ్చారో చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా. ద క్యాండిడేట్ who attend APMC 2025 examination and qualified in intermediate or equivalent examination have to fill and submit the declaration form 10+2 on or before 5 June 2025 3 లోపు అయితే మనకైతే కంప్లీట్ చేయమని ఇచ్చారనమాట. అండ్ 5 అంటే మనకి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 10 days అయితే ఇచ్చారు మనకి టైము సబ్మిట్ చేయడానికి. మళ్ళీ ఒక 1 weekలో ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది రావచ్చు. అండ్ ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. వచ్చిన తర్వాత నేను కూడా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇలా ఎప్పుడైతే ఒక టైం డేట్ ఇచ్చారో అలానే మళ్ళీ స్క్రీన్ ఎక్కడైతే స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద, అలానే అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఎక్కడైతే మనకి కనిపిస్తుంది, డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీరు మార్క్స్ ఇవ్వాలా వద్దని చెప్పేసి అక్కడైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలానే వదిలేస్తే మళ్ళీ మీకు కౌన్సిలింగ్ టైంలో మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ టైం డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయండి. మీకు ర్యాంక్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను. అండ్ సెకండ్ ఫేజ్లో ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తే ఎలా వస్తుంది ఏంటనేది కూడా, ర్యాంక్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా, అసలు ర్యాంక్స్ అనేవి ఎలా ఇస్తారు, ఏం చేంజెస్ జరుగుతాయి అనేది కూడా మీకు క్లియర్గా ఒక వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్స్ ఎవరికైతే రాలేదో అంటే 10+2 మార్క్స్ అనేవి నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు ర్యాంక్స్ అని ఇస్తారు. లేదంటే సప్లీ వాళ్ళకి మనకి ఒక 2 days బ్యాకే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి 5th లోపు మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలని ఇచ్చారు. కాబట్టి స్టేటస్ అనేది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తే మీకు మార్క్స్ వచ్చిన తర్వాత సప్లిమెంటరీ మార్క్స్ ఉన్నాయి కదా, వచ్చినవి కదా చాలామందికి, అవన్నీ కూడా సబ్మిట్ చేసుకుంటే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుంటే మీకే ఒక ఐడియా వస్తుంది అనమాట. దాన్ని బట్టి నెక్స్ట్ మనం ప్రాసెస్ అనేది మూవ్ చేయొచ్చు. చూద్దాం, నెక్స్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెకండ్ ఫేజ్లో ఒక ర్యాంక్ కార్డ్ ఇస్తే ఎలా ఇస్తారు అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఎలా ఉంటుందో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.